హలో ఎవ్రీవన్, నేను మీ స్పందన రాజశేఖర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ స్పందు. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నా హ్యాండ్ బ్యాగ్. సో నా హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అండ్ నేను రెగ్యులర్గా హ్యాండ్ బ్యాగ్లో ఏం క్యారీ చేస్తాను, ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి నేను చూపిస్తాను. సో అంతకంటే ముందుగా నా వ్యూయర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకు క్లిక్ చేయాలి అంటే ఫర్దర్గా నేను ఏమైనా వీడియోస్ పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. సో నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడు ఇంకా అస్సలు లేట్ చేయకుండా నా హ్యాండ్ బ్యాగ్లో ఏముందనే చూసేద్దామా మరి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ హ్యాండ్ బ్యాగ్ గురించి చెప్పాలంటే ఇదంటే నాకు చాలా చాలా ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్ అండి నా దగ్గర ఉన్న వాటిల్లో. సో ఈ హ్యాండ్ బ్యాగ్ బ్రాండ్ వచ్చేసరికి గెస్ బ్రాండ్. నేను నార్మల్గా ఏంటంటే ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ఎప్పుడైనా నార్మల్గా నేను ఆన్లైన్లో బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకోవాలంటే నేను ఆఫర్ పెట్టినప్పుడే తీసుకుంటానండి. సో నేను విష్ లిస్ట్లో పెట్టుకొని ఇది చాలా చాలా డేస్ నేను వెయిట్ చేసి తీసుకున్నాను. సో ఫైనలీ నాకు ఇది మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చిందండి. సో ప్రైస్ అనేది నేను మెన్షన్ చేయదలుచుకోవట్లేదు. సో దీంట్లో ఉన్నవి ఏమనేది మనం చూసేద్దాం ఓపెన్ చేసి. ఇది వచ్చేసరికి సింగిల్ జిప్ హ్యాండ్ బ్యాగ్ అండి. నార్మల్గా కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసరికి డబల్ జిప్స్ అలా ఉంటాయి కదా. సో వచ్చేసరికి లోపల స్టఫ్ చూడండి, చాలా స్టఫే నేను క్యారీ చేస్తాను. రెగ్యులర్గా అంటే నార్మల్గా చాలా వరకు ఇది క్యారీ చేస్తాను. నేను ఎప్పుడైనా పూణేలో ఉన్నప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్ళాలన్నా లేదంటే ఎక్కడికైనా ట్రావెలింగ్ అంటే టూర్స్కి ట్రిప్స్కి అలా వెళ్తుంటాను కదా. సో అలా వెళ్ళేటప్పుడు కంపల్సరీ నాకు హ్యాండ్ బ్యాగ్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఈ స్టఫ్ అంతా నేను నార్మల్గా వేరే లగేజ్ బ్యాగ్స్లో పెట్టేసుకుంటే అప్పటికప్పుడు కావాలంటే నాకు రాదు కదా. సో అందుకని కంపల్సరీ క్యారీ చేస్తాను. నార్మల్గా విజయవాడ అలా వచ్చినప్పుడు అయితే నేను హ్యాండ్ బ్యాగ్ అనేది క్యారీ చేయను. సో అందుకని చెప్పేసి దీంట్లో ఎక్కువ స్టఫ్ ఉంటుంది. సో కంగారు పడకుండా చూడండి. సో ఫస్ట్ మెయింటైన్ చేసేది వచ్చేసరికి నేను హెయిర్ సీరం అండి. సో నేను ఇది వచ్చేసరికి మ్యాట్రిక్స్, ఇది నేను జావీద్ హబీబ్దే యూజ్ చేస్తాను. నార్మల్గా నా దగ్గర ఇంకో సీరం కూడా ఉంటుంది, అది వచ్చేసరికి ఓన్ బ్రాండ్ జావీద్ హబీబ్ వాళ్ళది. అదైతే స్మెల్ ఆసమ్ ఉంటుందండి. అది నేను వచ్చేటప్పుడు మొన్న పూణేలో మర్చిపోయాను. సో ఇది రీసెంట్గా తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ కాంపాక్ట్ పౌడర్ అనేది టచ్ అప్ అనేది నార్మల్గా ఎవరైనా కానీ బయటికి వెళ్ళినప్పుడు స్వెట్ పట్టినప్పుడు లైట్గా కాంపాక్ట్ పౌడర్ కానీ అలాంటివి యూజ్ చేస్తుంటారు. చాలామంది నా ఫ్రెండ్స్లో అయితే యూజ్ చేస్తారు, నేను అందరి గురించి అయితే చెప్పట్లేదు. సో ఇది వచ్చేసరికి నేను మ్యాక్ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఏమీ ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయట్లేదండి. ఆల్రెడీ మేకప్ ప్రొడక్ట్స్ గురించి నేను ఒక వీడియో తీసాను. సో దాంట్లో నేను ప్రైజెస్ అనేవి మెన్షన్ చేశాను. అండ్ ఫ్రీగా మేకప్ ప్రొడక్ట్స్ ఎలా రావాలనేది కూడా నేను మెన్షన్ చేశానండి ఆ వీడియోలో. సో ఒకవేళ ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ అండి. నేను వెజ్లిన్ క్యారీ చేసేటప్పుడు అయితే వెజ్లిన్ క్యారీ చేస్తాను. ఇది రెగ్యులర్గా యూజ్ చేయను. నేను నార్మల్గా యూజ్ చేసేది హిమాలయ యూజ్ చేస్తాను. నాకు అది నార్మల్గా స్కిన్కి బాగా పడుతుంది. వెజ్లిన్ ఎందుకు క్యారీ చేస్తానంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లాంగ్ లాస్టింగ్ ఉండాలి మాయిశ్చరైజర్ అన్నప్పుడు నేను వెజ్లిన్ అంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అది యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ స్పెక్స్ వచ్చేసరికి ఓన్లీ 1 కాదండి, 2 యూజ్ చేస్తాను. ఇది వచ్చేసరికి సన్ గ్లాసెస్. ఎప్పుడైనా మార్నింగ్ టైమ్స్ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు స్కూటీ మీద అలా వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా నార్మల్గా వాక్ అలా వెళ్ళాల్సి వచ్చినా కానీ యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసరికి గెస్ బ్రాండేనండి. ఇది కూడా నేను ఆన్లైన్లో ఆఫర్లోనే పర్చేస్ చేశాను. సో ఇది పర్చేస్ చేసుకోవడం నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అవుతుంది. రెగ్యులర్గా యూజ్ చేయను, చాలా రేర్గా మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ ఈ స్పెక్స్ వచ్చేసరికి నాకు సైట్ ఉందేమో అనుకుంటారేమో, లేదండి ఒకప్పుడు నాకు ఉండేది. సో ఆఫ్టర్ లేజర్ ట్రీట్మెంట్ నాకు ఇప్పుడు లేదు. సో ఇది వచ్చేసరికి యాంటీ గ్లేర్. ఎప్పుడైనా మూవీస్కి వెళ్ళినప్పుడు ఉంటుంది కదా, నేను ఎప్పుడు క్యారీ చేస్తాను. ఎందుకంటే మనం లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎక్కువగా ఐస్ని స్ట్రెయిన్ చేయకూడదు. సో అందుకని చెప్పేసి నేను కంపల్సరీ ఇది యూజ్ చేస్తాను. అండ్ ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు. సో అది నార్మల్ గ్లాసెస్, పవర్ ఏం లేదు. అండ్ నార్మల్గా అందరూ క్యారీ చేస్తారు. చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ ఒక హ్యాండ్ బ్యాగ్లో ఇంకొక బ్యాగ్ ఎందుకు క్యారీ చేస్తారని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. బేసిక్ ఏంటంటే ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్లో ఎక్కువ స్టఫ్ అనేది క్యారీ చేస్తుంటారు చాలామంది. నాలాగని కాదు, నాకంటే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట హ్యాండ్ బ్యాగ్స్లో స్టఫ్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే లోపల మెయిన్ ఐటమ్స్ కార్డ్స్ కానీ లేకపోతే మనీ కానీ ఏంటంటే మెస్సీగా అయిపోతాయి. సో అందుకని చెప్పేసి ఇలాంటి బుజ్జి క్యారీ చేస్తూ ఉంటారు. సో దీంట్లో వచ్చేసరికి నార్మలేనండి, కార్డ్స్ ఉంటాయి అండ్ లోపల మనీ ఉంటుంది. ఇది వచ్చేసరికి నేను మినిసోలో తీసుకున్నానండి, జాపనీస్ స్టోర్, ఐ థింక్ జాపనీస్ ఆర్ కొరియన్ స్టోర్. సో దీంట్లో వచ్చేసరికి ఒక బుజ్జి విక్స్ అనమాట, ఇప్పుడు లాస్ట్ టైం పెట్టాను. అండ్ ఏవో ట్యాబ్లెట్స్ ఉన్నాయి అండ్ నార్మల్గా చిన్న చేంజ్ అవి ఉంటాయి కదా. సో అవే ఉంటాయండి, దీంట్లో పెద్ద ఐటమ్స్ ఏమి ఉండవు. ఎప్పుడైనా ఏదైనా పర్చేస్ చేయాలనిపించినప్పుడు సడన్గా డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో తీసేసి పర్చేస్ చేసేసుకుంటాం. సో ఫాస్ట్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట.
అండ్ ఇంకొకటి వచ్చేసరికి నా ఫేవరెట్ టిష్యూస్ అనమాట. నేను ఎప్పుడు హ్యాండ్ టిష్యూస్ అనేవి నా బ్యాగ్లో ఎప్పుడు ఉంటాయి. అండ్ నార్మల్గా నేను ఎక్కడికైనా వెళ్తే హ్యాండ్లో ఒక టిష్యూ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కోంబ్ ఎప్పుడు క్యారీ చేస్తారండి. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హెయిర్ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు నేను హెయిర్ లీవ్ చేసుకొని వెళ్తుంటాను ఎక్కడికైనా. సో మెస్సీగా అవుతుంటుంది కదా, సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు కోంబ్ చేసుకొని వెళ్ళిపోతాను. సో అలవాటు అండి కోంబ్ అనేది క్యారీ చేయడం, చాలా మంది క్యారీ చేస్తారు కోంబ్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి లిప్ బామ్ వచ్చేసరికి ఒక్కటి క్యారీ చేయను, 3 క్యారీ చేస్తాను ఇప్పుడు నా దగ్గర. ఇది ఏంటంటే అన్ని మేబ్లిన్ వాళ్ళవేనండి నేను క్యారీ చేసేవన్నీ. సో ఇది బ్రాడ్వే రెడ్ అనమాట. ఇది ఎందుకంటే నాకు స్మెల్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు పిచ్చి స్మెల్స్ అనేవి మన నోస్ దాకా వస్తుంటాయి. సో వాటి నుంచి ఇది నన్ను కాపాడుతుంది అనమాట. సో ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ నాకు వస్తుంది అంటే వెంటనే తీసేసి స్మెల్ చూసేస్తా. ఇది నేను అయిపోయింది బట్ నా దగ్గర స్మెల్ కోసం అని స్టోర్ చేసుకున్నాను. అండ్ ఇది చూస్తే నాకు నా ఫ్రెండ్ గుర్తొస్తుంది, శ్రేణు. సో నాకు కలర్ లిప్ బామ్స్లో ఫస్ట్ నాకు తను సజెస్ట్ చేసింది అనమాట ఇది. అంతకుముందు నేను వేరే యూజ్ చేశాను మేబ్లిన్లో. సో నాకు ఇది చూడగానే నాకు తనే గుర్తొస్తుంది. సో స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా వాడేవాళ్ళు ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి, మేబ్లిన్ వాడేవాళ్ళు, చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను నార్మల్గా యూజ్ చేసేది బేబీ లిప్స్లో వైన్ కలర్ అండి ఇది. సో చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు దీన్ని ఎన్నిసార్లు యూజ్ చేస్తారనేది కౌంట్లెస్ అనమాట. నాకు అంత ఇష్టం ఇది వచ్చేసరికి. అండ్ ఇది ఎందుకు అంటే ఇది వాటర్ మెలాన్ ఫ్లేవర్. బేసిక్గా ఏంటంటే ఈ 2 కలిపి వస్తుంది అనమాట మనకి ప్యాకింగ్. సో ప్రతిసారి ఇది వస్తుంది అనమాట, ఇది కొన్న ప్రతిసారి ఇది వస్తుంది. సో ఒకటైతే నేను క్యారీ చేస్తాను. ఎందుకు అంటే ఇది కలర్లెస్ అనమాట. జస్ట్ నార్మల్గా మనకి వేస్లైన్ లిప్ బామ్స్ ఉంటాయి కదా, అలానే ఉంటుంది. ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు మనం మ్యాట్ లిప్స్టిక్, నేనైతే మ్యాట్ లిప్స్టిక్ యూజ్ చేస్తాను. సో డ్రైగా అనిపించి కొంచెం ఫ్లేకీగా అనిపించినప్పుడు నేను ఇది యూజ్ చేస్తే చాలా గ్లాసీ లుక్ వస్తుంది. సో అట్లా యూజ్ చేస్తాను అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్గా ఒక చిన్న క్లిప్ అనేది యూజ్ చేస్తాను. సో ఐదర్ క్లిప్ అండ్ లోపల హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. సో హెయిర్ బ్యాండ్స్ కూడా యూజ్ చేస్తాను ఎప్పుడైనా బాగా చిరాగ్గా అనిపిస్తే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఫోన్ ఉందని నేను చూపించలేను కదా. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫోన్ తర్వాత ఇయర్ ఫోన్స్. ఎవరికైనా ఇయర్ ఫోన్స్ అనేవి ఇంపార్టెంట్గా క్యారీ చేస్తారు చాలా మంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రేగ్రెన్స్ అండి. ఇది వచ్చేసరికి ఎప్పుడూ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లో. ఇదేంటంటే పాయిజన్ బ్రాండ్. ఇది నాకు మా అత్త గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది చాలా నాకేంటంటే నార్మల్గా నేను అసలుకి యూజ్ చేయనండి, ఫ్రేగ్రెన్సెస్ ఏమీ యూజ్ చేయను. ఇది వచ్చేసరికి ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గానే ఉంటుంది, కానీ నేను కావాలని అలవాటు చేసుకున్నాను. నాకు ఎంతో ప్రేమగా గిఫ్ట్ ఇచ్చారు మా అత్త. సో అందుకని చెప్పేసి నేను తన కోసమని ఇది అలవాటు చేసుకున్నాను. సో అత్త ఇది నీకోసమే నేను అలవాటు చేసుకున్నాను, సో నీకోసమే చెప్తున్నాను ఇది కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి కంపల్సరీ హ్యాండ్ శానిటైజర్ కదండి, కంపల్సరీ ఒక చిన్న బాటిల్ అనేది క్యారీ చేస్తాను. సో ద నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇందాక కాంపాక్ట్ పౌడర్ చూపించాను కదా, దానికి బ్రష్ అనేది యూజ్ చేస్తాను. నార్మల్గా ఏంటంటే నేను ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తాను. నార్మల్గా దాంట్లో మనకి పఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, బేసిక్ పఫ్. సో నేను అదే యూజ్ చేసేస్తాను, ఇది తక్కువ. అండ్ ఇంకొచ్చేసరికి ఫౌండేషన్, ఇది కూడా మ్యాకే. ఇది నార్మల్గా యూజ్ చేయను బట్ దీంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ నేను పూణే నుంచి వచ్చాను కాబట్టి దీంట్లోనే ఎక్కువ స్టోర్ అనేది చేస్తూ ఉంటాను. బయట పెడితే ఏంటంటే మర్చిపోతూ ఉంటాను ఎక్కడెక్కడ పెట్టానని. నాకు ఏంటంటే ఓ దగ్గర పెట్టేసానంటే కొన్నిసార్లు గుర్తుండదు. సో అందుకని ఎప్పుడు దీంట్లోనే పెట్టుకుంటాను మేకప్ ఐటమ్స్. సో మేకప్ ఐటమ్స్ వేసుకోవడానికి బ్రషెస్ ఉండాలి కదా బేసిక్. సో ఈ 2 బేసిక్ బ్రషెస్ యూజ్ చేస్తాను. సో అవి కూడా దీంట్లోనే ఎప్పుడు ఉంటాయి. అండ్ ద నార్మల్ థింగ్ ఐలైనర్, ఇంకా మస్కారా, అవి ఎప్పుడు కామన్ థింగ్స్ అనమాట, ఎప్పుడు హ్యాండ్లో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి కన్సీలర్ ఏంటంటే నేను ఎక్కడికైనా బయటకు వెళ్తున్నానంటే, ఇప్పుడంటే మనకి మాస్క్ వచ్చింది కాబట్టి మొత్తం కవర్ అయిపోతుంది, ఏమన్నా పింపుల్ స్పాట్స్ ఉన్నా ఎవరికి కనిపించట్లేదు కదా. నార్మల్గా ఏంటంటే నేను ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి అంటే లైక్ షాపింగ్కి వెళ్తున్నాను అంటే కంపల్సరీ ఇదొకటి అండ్ ఇంకొకటి కూడా ఉందండి నా దగ్గర. ఈ 2 కంపల్సరీ యూజ్ చేస్తాను, ఏదైనా ఇది కానీ. నార్మల్గా ఇదేంటంటే నేను పార్టీస్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాను. లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా, కొంచెం లాంగ్ లాస్టింగ్ నాకు అనిపిస్తుంది. 2 లాంగ్ లాస్టింగే. సో నేను ఇది పార్టీస్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇదే యూజ్ చేస్తున్నాను, దీనికి ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. సో అందుకని ఇది నేను పక్కన పెట్టేసా. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది, బట్ మ్యాట్ ఫినిషింగ్ అనమాట. అన్ని మ్యాట్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాజల్. ఇది లాక్మీ బ్రాండ్. ఇది నేను చాలా చాలా రేర్గా యూజ్ చేస్తాను. ఎప్పుడైనా ట్రెడిషనల్ డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడే యూజ్ చేస్తాను. నేనేంటంటే ఎక్కువ స్మడ్జ్ చేసుకుంటూ ఉంటాను ఇట్లా అనుకొని. సో మంచిగా కనిపించడానికి పోయి ఇంకా పిచ్చికి కనిపిస్తాను. సో అందుకని ఎక్కువ వాడను. అండ్ ద మోస్ట్ ఫేవరెట్ ఐటమ్
లిప్ బామ్ తర్వాత నాకు చాలా ఇష్టమైంది లిప్స్టిక్ అనమాట. సో ఈ 2 యూజ్ చేస్తాను. రెగ్యులర్గా అయితే యూజ్ చేసేది ఇదేనండి. 2 కాదు, ఇంకొకటి కూడా ఉండాలి. 3 ఐటమ్స్, 3 ఉంటాయి ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో. అండ్ కాజల్ ఐలైనర్స్కి నార్మల్గా లిప్ పెన్సిల్ అండ్ ఐలైనర్ పెన్సిల్ ఒకటి. సో ఇది ది కామన్ థింగ్స్. అండ్ ఇది వచ్చేసరికి బన్ చూసినప్పుడు ఇది ఎందుకు అనుకుంటున్నారా, చాలా మంది ఏంటంటే పఫ్ పెట్టుకుంటాం కదా. సో చాలా మంది పఫ్ పెట్టుకోవడం రాదు, నాకైతే వచ్చు. సో ఎప్పుడైనా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలంటే సో ఫాస్ట్ ప్రాసెస్ లో పఫ్ పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇది ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేస్తా. ఎప్పుడైనా పెళ్లిళ్ళు వచ్చినప్పుడు మనం లాంగ్ హెయిర్స్ వేసుకోవాలంటే పఫ్ ఎక్కడుంది అని వెతుక్కోకుండా దీంట్లో ఉంటుంది అని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అనమాట. సో అందుకని సో చూస్తున్నారు కదా, ద మెయిన్ ఐటమ్స్ అయితే నేను చూపించేసాను. ఇప్పుడు సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్ జిప్స్ లో అండ్ సైడ్ పాకెట్స్ లో ఏమేమి క్యారీ చేస్తానని చూపిస్తాను. సో ద మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను ఇందాక చెప్పాను కదా పఫ్ అనేది పెట్టుకుంటాను అని, లేదా ఏదైనా ఫ్లవర్స్ పెట్టుకోవాలని ఎథ్నిక్గా రెడీ అయినప్పుడు. సో వాటి కోసం టిక్స్ అనేవి అండ్ స్లైడ్స్ అనేవి నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి దీంట్లో. అండ్ నార్మల్గా మనం బిందీస్ స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదా. సో ద బేసిక్ నుంచి పార్టీ వేర్ స్టిక్కర్స్ వరకు దీంట్లో ఎప్పుడు క్యారీ చేస్తాను. సో ఇది వచ్చేసరికి లాక్మీ వాళ్ళది ఐ షాడో ప్యాలెట్ అండి. ఇది వచ్చేసరికి చాలా రేర్గా యూజ్ చేస్తాను, ఏదైనా పార్టీస్కి కానీ లేకపోతే ఎవరి దగ్గరైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. సో రెగ్యులర్గా యూజ్ చేయను. అండ్ వాటి షేడ్స్ అవి నేను చూపించదలుచుకోలేదు, ఆల్రెడీ నేను నా మేకప్ వీడియోలో నేను చూపించేశానండి ప్రతి ఒక్క మేకప్ ఐటమ్స్ నేను ఏం యూజ్ చేస్తాను అనేవి. సో నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్ అండి. యాక్చువల్లీ ఈ వీడియో కనుక నా ఫ్రెండ్ చూస్తున్నట్లయితే కన్ఫర్మ్గా నవ్వుకుంటుంది, ఎందుకంటే నాకు నా ఫ్రెండ్కి ఈ హెయిర్ బ్యాండ్స్ ఒక పెద్ద స్టోరీనే ఉంది. సో ఇప్పుడైతే నేను కంపల్సరీ హెయిర్ బ్యాండ్స్ అనేవి నేను కంపల్సరీ క్యారీ చేస్తానండి. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఈ జిప్ పార్ట్కి వచ్చేద్దాం. చిన్న ఇవి కాయిన్స్ అనేవి ఉన్నాయండి, నార్మల్ బేసిక్ చేంజ్ అనేది ఉంది. ఎక్కువ దీంట్లో క్యారీ చేయను మనీని, ఎప్పుడు చిన్న వ్యాలెట్లోనే క్యారీ చేస్తాను. అండ్ పెన్ ఎప్పుడు క్యారీ చేస్తాను, ఏదో ఒక పెన్ అండి కంపల్సరీ ఏదైనా యూజ్ అవుతుంది. నార్మల్గా ఏంటంటే పెన్ ఒకటే కాదు, పెన్సిల్ ఎరేజర్ కూడా క్యారీ చేస్తాను, ఎందుకో నార్మల్గా అలవాటు అది. సో పెన్సిల్ అనేది రీసెంట్గా మొన్న డ్రాయింగ్ వేయడానికి కానీ తీసేసాను, మళ్ళీ పెట్టలేదు. అండ్ నెక్స్ట్ ఐటమ్స్ ఇవి చాలా 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 మెమరబుల్ అనమాట నాకు. ఇది వచ్చేసరికి మేము ఫస్ట్ టైం మ్యూనిక్కి వెళ్ళినప్పుడు, అంటే జర్మనీ ట్రిప్కి వెళ్ళినప్పుడు ద ఫ్లైట్ టికెట్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసరికి మ్యూనిక్లోనే, సో అక్కడ ఒలింపియా పార్క్ అని ఉంటుంది, అక్కడ పైన పెద్ద టవర్ అనేది ఒకటి ఉంటుందండి. సో అది క్లైంబ్ చేసినప్పుడు సో అక్కడ ఇచ్చిన టికెట్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మేము స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ టూరిస్ట్ వాళ్ళు మాకు ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఈ టికెట్స్ ఏంటి అంటే బేసిక్గా ఇవి ఎలా ఉన్నాయంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళ బస్సెస్లో ట్రావెల్ చేస్తే మనకి చిన్న టికెట్స్ ఇస్తారు కదా, సో అలానే ఉంటాయి ఇవి కూడా. ఇవి మేము ప్యారిస్ వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, సో లోకల్ ట్రైన్స్కి కంపల్సరీ టికెట్ అనేది తీసుకోవాలి. సో మనకులాగా అక్కడ టికెట్ కలెక్టర్స్ కానీ అలా ఎవరు ఉండరండి, అక్కడ నార్మల్గానే ఎవ్రీథింగ్ అంతా సిస్టమేటిక్గా ఉంటుంది. అంతా ఏంటంటే సిస్టమ్స్ ఉంటాయి, మనం ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది ఆటోమేటిక్ జనరేటెడ్ టికెట్స్ అనమాట ఇవి. సో నాకు చాలా చాలా మెమరబుల్. పైగా నా ఫేవరెట్ ప్లేస్ కూడా ప్యారిస్. నా ఫస్ట్ టైం ట్రిప్పే మ్యారేజ్ అయిన తర్వాత ప్యారిస్కి వెళ్ళాం. సో దాచుకోకుండా ఎలా ఉంటాను, కంపల్సరీ దాచుకుంటాను కదా. సో అవే ఇవి. సో మొత్తం అయితే లోపల పార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ అవుటర్ జిప్లో నేను ఏం క్యారీ చేస్తాననే చూపిస్తున్నాను. సో చూసేయండి, ఎక్కువ ఏమి ఉండవు దీంట్లో. కీస్, ఇవి హౌస్ కీస్ ఎప్పుడు దీంట్లోనే క్యారీ చేస్తాయి. ఇంటి నుంచి ఒక్కసారి బయటకు వచ్చామంటే కీస్ ఎప్పుడు దీంట్లోనే ఉంటాయి. కీస్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కడ పెట్టామో గుర్తు లేకుండా పెట్టుకోకూడదు, సో అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద బేసిక్ మెడికేషన్వి అవి ఉంటాయండి, ఎప్పుడైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నప్పుడు. ఇవిగోండి, ఇవి వచ్చేసరికి శారీ పిన్స్ అంటే 1 or 2 ఎప్పుడు మెయింటైన్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై బ్యాగ్. సో ఈ బ్యాగ్లో నేను ఏమేమి క్యారీ చేస్తాను అనేది నేను మొత్తం చూపించేశాను కదా. సో నార్మల్గా ఏంటంటే ఎక్కడికైనా నార్మల్ బయటకి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు దీంట్లోనే నేను బ్రష్ అండ్ టంగ్ క్లీనర్స్ అండ్ నార్మల్గా ఏదైనా వెట్ వైప్స్ ఉంటాయి కదా, వెట్ వైప్స్ కూడా క్యారీ చేస్తాను. కానీ ఎక్కువ నేను ప్రిఫర్ చేయనండి వెట్ వైప్స్, నా స్కిన్కి సెట్ అవ్వదండి వెట్ వైప్స్. కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు రెగ్యులర్ ఫేస్ వాష్ అనేది కుదరదు కదా. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నేను దీంట్లో ఎప్పుడు క్యారీ చేయట్లేదు. ఇక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఫేస్ వాష్ ఉంటుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.